అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 3వ రాశి మిథున రాశి. అసలు ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, చక్కగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ముఖ్యంగా వాళ్ళకున్న సమస్యలు తీరాలి అంటే అసలు ఏం చేయాలో చెప్పండి గురుగారు? ఎటువంటి పూజలు చేసుకోవాలి ఇంట్లో? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా మిథున రాశి వాళ్ళకి సాధారణంగా ప్రస్తుతం గోచారంలో అయితే దోషాలు లేవు, కానీ జాతకంలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన దోషాల వల్ల వీళ్ళు సెల్ఫ్గా కొన్ని రకాల సమస్యలకు గురవుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి దోషాలు పోయి, ఎందుకంటే సాధారణంగా మనిషి మానవజన్మ ఎత్తిన తర్వాత మనం భచక్రంలో పడతాం. భచక్రం అంటే భూమి మీదకి వస్తాం అనమాట. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత గ్రహాల యొక్క అనుసంధానంలో మనం ఉంటాం. భగవంతుడే అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చినా కూడా గ్రహాలు పరిపాలన చేస్తాయని. కాబట్టి ఎవరికైనా సరే సాధారణంగా మనిషి అనేటటువంటి వాడికి పర్టికులర్గా సమస్యలు లేకుండా మనిషి ఉండడు. జాతక దోషాల వల్ల అవ్వచ్చు, గోచార దోషాల వల్ల అవ్వచ్చు, స్వయంకృత అపరాధాల వల్ల అవ్వచ్చు, పూర్వజన్మ సుకృత కర్మల వల్ల అవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగించుకుని కోరికలు తీర్చుకుని యహలోకంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందాలంటే కనుక ఏం చేసుకోవాలి? అందులో ముఖ్యంగా మిథున రాశి వారు ఏం చేసుకోవాలి? ఇది ఫస్ట్ లాజిక్. అది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మిథున రాశి వారికి రాశ్యాధిపతి ఎవడయ్యా అన్నట్లయితే కనుక బుధుడు రాశ్యాధిపతి అవుతాడు. బుధుడు అర్థమైందా? కాబట్టి బుధుడు రాశ్యాధిపతి అవడం వల్ల వీళ్ళు తెలివైన వాళ్ళని చెప్పచ్చు. మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి ఉపయోగపడకపోయినా పక్క వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంటాయి. అది వీళ్ళ సమస్య. అర్థమైందా? వీళ్ళకి చదువు చాలా బాగా వస్తుంది. లెక్కలు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి విషయంలో నిష్ణాతులు అవుతారు వీళ్ళు. కంప్యూటర్ విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు. కోడింగ్లు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ, మెకానికల్ ఇంజనీర్లుగా కానీ, లేకపోతే ఏదైనా ఈ ఇండస్ట్రియల్ పర్పస్గా సంబంధించినటువంటి వాళ్ళుగా కానీ, లేకపోతే టీచర్స్గా కానీ, ఇలాంటి వాళ్ళలో బ్రహ్మాండంగా యోగిస్తారు వీళ్ళు. అంతేకాదు వీళ్ళు తెలివితేటలతోటి ఎంత సమస్యనైనా సరే తృణప్రాయంగా బయటపడేయగలరు. అందుకనే లాయర్లుగా, తర్వాత లెక్చరర్లుగా, ఇలాంటి వాళ్ళలో కూడా వీళ్ళు బాగా సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు బాగా బ్రహ్మాండంగా నడుస్తారు. అంత గొప్ప టాలెంట్, అంత గొప్ప స్కిల్స్ సహజ సిద్ధంగానే వీళ్ళకి రాశ్యాధిపతి బుద్ధి రావడం వల్ల వీళ్ళకి ఉంటాయి. అర్థమైందా? రెండోది ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు కూడా సకల సుఖాలు భోగాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కష్టపడితే తప్ప ఏ పని అవ్వదు వీళ్ళకి. ఈజీగా ఏ పని అవ్వదు అని చెప్పచ్చు అనమాట. అర్థమైందా? ఒక పని ఉందనుకోండి, అవతల వాళ్ళకి ఒక రోజులో అయితే వీడికి 4 రోజులు పడుతుంటుంది. మందత్వం, లాగ్నెస్, అది వీళ్ళ జీవితంలోనే పెద్ద సమస్య. బాగా చదువుకున్న ఉద్యోగాలు రావడానికి ఆలస్యం అయిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చేస్తే వీళ్ళకి మాత్రం త్రుటుల్లో తప్పుతుంటుంది. లేదా మంచి ఉద్యోగాలు వచ్చినా కూడా గ్రోత్ సరిగ్గా ఉంటుండదు వీళ్ళకి. కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అనుకున్నంత ఆదాయాలు రాకపోవడం, జాబులు మారదాం అనుకుంటే ఆటంకాలు రావడం, లేదా అనేక కారణాల చేత ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాల్సిన రావడాలు, ఇలాంటి కారణాల చేత ఎక్కువగా మిథున రాశి వారు బాగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళకి మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళకి సాధారణంగా ప్రేమ విషయాలంటే బాగా ఇంట్రెస్ట్, ప్రేమించి వివాహం చేసుకునే ఉద్దేశాలు బాగా ఎక్కువ ఉంటూ ఉన్నా కూడా ఇంట్లో ఒప్పుకోకపోవడమో, ప్రేమించిన వాళ్ళతో సరైనటువంటి వ్యవహారం నడవకపోవడమో, కొన్ని రోజులు బాగా ఉన్న బ్రేకప్స్ చేస్తుండడాలు, ఇలాంటి వాటి వల్ల కూడా వీళ్ళు మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి వీళ్ళకి. దాంతోపాటు ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే మిథున రాశిలో వాళ్ళకి వీళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తారు. కానీ వీళ్ళకి నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారంలో అంతర్గత శత్రువులు ఉండడం వల్ల కానీ, సడన్గా వచ్చే కాంపిటీషన్స్ వల్ల కానీ, కింద పనిచేసే వాళ్ళ వల్ల కానీ, వీళ్ళు వ్యాపారం బాగా చేసిన మంచి వ్యాపారాలు చేస్తారు నష్టపోతుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేటండి ఒక చోట, బ్రహ్మాండంగా లాగేస్తుంది, ఇంకా తిరుగులేదు అనుకున్నాడు వాడు. 6 నెలలు బ్రహ్మాండంగా సాగింది, మంచి స్టాఫ్స్ని వర్కర్స్ని పెంచుకుని బాగా ఎస్టాబ్లిష్ చేసాడు, ఇంకా తిరుగులేదు అనుకున్నాడు. ఈలోపు సడన్గా దానికి ఆపోజిట్లో ఇంకొకటి వ్యాపారం పెట్టాడు, సేమ్ ఇదే కాంపిటీషన్ వ్యాపారం, వాడు ఇదే క్వాలిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అంటే వీడి వ్యాపారం బ్రహ్మాండంగా చేసి బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నా సడన్గా తెలియకుండా కాంపిటీషన్స్ రావడం, నరదిష్టి రావడం, ఇంకొకటి రావడం, ఇలాంటి కారణాల చేత వీళ్ళ జీవితంలో బ్రహ్మాండమైన యోగాలన్నీ పోతుంటాయి.
ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతుండడం, ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు కానీ, స్నేహితులు మోసం చేయడాలు లాంటివి, నమ్మక ద్రోహాలు గురవడాలు, డబ్బులు ఎవరైనా వీళ్ళతో ఉండే గొప్పతనం ఏంటంటే మంచితనం. వీళ్ళు మంచితనంతో లేదా ఎవరికైనా హెల్ప్ చేయాలనేటువంటి తత్వంతో ఉంటుంటారు వీళ్ళు. అర్థమైందా? మీరు ఎవరైనా వచ్చి వాళ్ళు మనసులో బాధలని చెప్పేశారు అనుకోండి, వీళ్ళు నిజంగా ఇవ్వకూడదు అనుకున్నా కరిగిపోయి డబ్బులు ఇచ్చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, వాడు ఇస్తానన్నవాడు ఎవడు తిరిగి తర్వాత వాడితో గొడవలు పెట్టుకోవడము, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, రకరకాలు. అంటే మంచితనానికి పోయి సమస్యలు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మిథున రాశి వారు అని చెప్పచ్చు. అర్థమైందా? ఇలాగేంటంటే వీళ్ళ జీవితంలో అనవసరమైన సమస్యలు ఎక్కువైపోతుంటాయి. వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్లు, ఈ రిలేషన్షిప్స్ పరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, కెరీర్ గ్రోత్ లేకపోవడాలు, వీటితో పాటుగా వీళ్ళకి విదేశీయాన యోగ్యతలు చాలాసార్లు వచ్చి మిస్ అవుతుంటాయి. వీళ్ళకి వీసాలు రిజెక్ట్ అవ్వడాలు కానీ, లేదా మంచి మంచి అవకాశాలు వచ్చి లెటర్స్ అవి కూడా ఏదో కారణంగా డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఇలా ఒక కారణం అని కాదు, మంచి మంచి విదేశీ అవకాశాలు పోగొట్టుకోవడం, లేదా ఇక్కడే ఉన్నా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోతుండడం, ఇలాంటి కొన్ని ప్రత్యేక కారణాల చేత వీళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వివాహం దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఈ అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది మనకి, ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది, లేదా ఈ అబ్బాయి చాలా బాగా నచ్చాడు, అన్నీ బాగున్నాయి అని ఎదరికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు వీళ్ళ మధ్య పొలాలు పెట్టడం కానీ, ఏదో రకంగా రాంగ్గా వీళ్ళ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, వివాహ సంబంధాలు చెడిపోతూ ఉండడం, ఇలాంటి సమస్యలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా స్త్రీల దగ్గరకు వచ్చేసింది అనుకోండి, వీళ్ళకి సంతానపరమైనటువంటి సమస్యలు కానీ, అత్తమామలతోటి సమస్యలు కానీ, ఆడబడుచులతో సమస్యలు కానీ, భర్తతో అనవసరమైన వివాదాలు కానీ, ఇవి తలెత్తి మానసిక క్షోభ అనుభవించే పరిస్థితులు కొంతకాలం పాటు వీళ్ళు అనుభవిస్తుంటారు. వీళ్ళు అలాగే వీళ్ళు అనుకున్నది చేయలేకపోవడం, ఏదో రకమైన ఆటంకాలు, విఘ్నాలు రావడం, పుట్టిన నుంచి సమస్యలు కొని తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు మిథున రాశి వారికి. మరి ఇలాంటి సమస్యల నుంచి మిథున రాశి వారు బయటపడాలంటే ఎలాగా అంటే, ఇంచేత రాశ్యాధిపతి బుధుడు అవుతున్నాడు కదా. బుధుడు అవుతున్నాడంటే చాలా బ్రహ్మాండమైనటువంటి, అంటే బుధుడు దేనికి కారకుడు? వ్యాపారానికి, డబ్బుకి, ఐశ్వర్యానికి, సంపదకి, తెలివితేటలకి, చదువుకి, గవర్నమెంట్ జాబ్స్కి, వీటన్నిటికీ కారకుడు. అలాంటి యోగాలు ఉన్నటువంటి వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే కారణం వీళ్ళ జాతకంలో ఉండే దోషాలు, ప్రత్యేక దోషాలు. వీళ్ళకి ఎటువంటి దోషాలు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి మిథున రాశి వారికి అన్నట్లయితే కనుక, వీళ్ళ జాతకంలో శని బాగోలేకపోయినా ముఖ్యంగా, అలాగే రాహు బాగోలేకపోయినా, అలాగే రవి బాగోలేకపోయినా, కుజుడు బాగోలేకపోయినా వీళ్ళ జీవితంలో ఇలాంటి సమస్యలన్నీ వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. అర్థమైందా? వీళ్ళకి మంచి యోగాలు ఉన్నా కూడా, మంచి లక్కీ పర్సన్స్ అయినా కూడా వీళ్ళ జీవితంలో వచ్చే సమస్యలు ఈ గ్రహ దోషాల వల్ల ఏడిపిస్తూ ఉంటాయి వీళ్ళని. లేదా దశలు నడుస్తుంటాయి జాతకంలో, అంతర్దశలని. ఆ దశానాథుడు బాగోలేకపోయినా, యోగించిన దశ అయిపోయినా, బుధుడు నిజంగా చెప్పాలంటే ఎవరితో ఉంటే వాళ్ళ ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఆ దశలు బాగోలేని సమయంలో, దశలు బాగోలేనప్పుడు వీళ్ళు బాగా ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటాడు. ఆ కారణంగా వీళ్ళు కంపల్సరీగా జాతకం చూపించుకోవాలి. అందులో మా లాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మాకు ఇస్తే మేము జాతకం చూసి ఏ దశలు నడుస్తున్నాయి, లేదా లగ్నం ఏంటి, లేదా ఏ అనుకూలంగా ఉందా, అనుకూలంగా లేదా ప్రస్తుతం కాలం, వీళ్ళకి ఏం కలిసి వస్తుంది, ఏ యోగాలు ఉన్నాయి, ఏ యోగాలు లేవు, ఇవన్నీ కూడా మేము చెప్తాం. లేదా ఏదైనా అవసరమైతే దోషాలు ఉంటే వాటి పరిహారాలు మా పేటలోనే చేస్తుంటాం. తద్వారా వాళ్ళ జీవితంలో ఈ గ్రహాలన్నీ యాక్టివేట్ అయ్యి అనుకూలించి వీళ్ళ గ్రహాధిపతి ఇచ్చేటటువంటి మంచి ఫలితాలు, శుభ ఫలితాలన్నీ ఈజీగా పొందగలిగి బ్రహ్మాండమైన సక్సెస్ని అయితే పొందగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఇది వీళ్ళ ప్రధానమైనటువంటి రహస్యం. ఎవరు? మిథున రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి సక్సెస్ రహస్యం అంటారు దీన్ని, సక్సెస్ ఫార్ములా. మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే కారణం ఇది. మీరు సక్సెస్ అవ్వడానికి బ్రహ్మాండమైన మార్గాలు ఉన్నాయి, అవి తెలుసుకోండి. అయితే దాంతోపాటుగా వీళ్ళు జీవితంలో ఈ సమస్యలు ఏమీ రాకుండా మంచి సక్సెస్ను అనుభవించాలి, మంచి ఐశ్వర్యాన్ని పొందాలంటే ఏ దేవతారాధన చేయాలి అంటే కనుక, వీళ్ళ రాశ్యాధిపతి ఎవడవుతాడు అంటే కనుక బుధుడని చెప్పుకున్నాం కదా. బుధుడికి రిలేటెడ్గా ఉండేటటువంటి దేవత ఎవరు అంటే కనుక రెండు రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి గణపతి ఆరాధన చేయడం, లేదా లక్ష్మీ గణపతి అనుకోండి, గణపతి ఆరాధన చేయడం విశేషం. లేదా రెండు లక్ష్మీనారాయణులు ఆరాధన చేయడం, ఈ రెండు కూడా చాలా విశేషమైన ఫలితాన్ని వీళ్ళకిస్తాయి. అయితే వీళ్ళు ప్రతి వారము కూడా, ప్రతి బుధవారము కూడా పొద్దున లేచి గణపతిని కనుక పూజించినట్లయితే, గణపతి ఆరాధన చేసినట్లయితే వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య రాదు, వీళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు, అంత హ్యాపీగా అయిపోతుంది, తిరుగులేదని చెప్తున్నాను కదా. ఇంకా
కానీ ప్రతి బుధవారం పొద్దున 6 గంటల నుంచి 6:30 లేదా 7 గంటల లోపు ఒక 20 నిమిషాల పాటు నేను ఇందాక చెప్పినట్టుగా గణపతి పూజ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? షోడశోపచార పూజ ఇందాక చెప్పినట్టుగా గణపతి పూజా విధానం కూడా బుధవారం గణపతి పూజా విధానం అని తెలుగులో కొడితే మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. నేను చేసిన పూజా విధానమే. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీరు ఇంట్లో భక్తి శ్రద్ధతో పొద్దున్న 6 గంటలకి ఓ పావు గంట నుంచి 20 నిమిషాలు ఉంటుంది అంతే పూజ. వీడియో చూసి చేసేసుకోవచ్చు పూజ, హ్యాపీగా చేసేసుకోవచ్చు. చక్కగా ఈ గణపతి పూజకి ఏం అక్కర్లేదు, గరిగడ్డి ఉండే చాలు. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రోడ్లు ఎంపట. గరికగడ్డి దొరకలేదా పసుపు రంగు పూలతోటైనా పూజ చేయొచ్చు, లేదు ఏ పూలతోనైనా పూజ చేయొచ్చు. ఆఖరి పూలు కూడా దొరకలేదా పసుపు రంగు అక్షతలతోనైనా సరే పూజ చేయొచ్చు గణపతికి. గణపతికి ఎలా చేసినా ఇష్టపడిపోతాడు ఆయన, మహానుభావుడు. చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది, చాలా ఇష్టం. ఇంకా మీకు ఓపిక ఉంది, గణపతి అంటే మీకు చాలా ఇష్టం, మీరు పూజ చేసి కొలిది కూడా మీ స్థాయిని పెంచుతున్నాడు, ఐశ్వర్యాన్ని కానీ వ్యవహారాన్ని కానీ. అది మీరు అర్థం చేసుకోగలిగారు. ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం ఆయనకి. మీకు గణపతి అంటే ఆహార ప్రియుడు, ఆయనకి ఫుడ్లుగా కావాలి. ఫుడ్ మీరు అది ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడిపోతాడు ఆయన, విపరీతంగా కురిపించేస్తాడు వరాలు. కాబట్టి చక్కగా మీకు ఓపిక ఉంది, చేసుకోగలరు. ఒక్క పావుగంట కష్టపడితే ఉండ్రాలు కూడా అయిపోతాయి. 11 ఉండ్రాలు కానీ 27 ఉండ్రాలు కానీ చక్కగా నైవేద్యం పెట్టండి గణపతికి. నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి. మీ ఇంట్లో పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టండి, లేదా ఆలయంలో పంచిపెట్టండి. చాలు. ఊపుకుంటే చేసుకోగలిగితే. అవన్నీ చేయలేరా, బెల్లం మొక్క పెట్టినా చాలు గణపతికి. అర్థమైందా? నేను చెప్పినట్టుగా పూజ చేసుకుని బెల్లం మొక్క నైవేద్యం పెట్టినా చాలు, గణపతి ఇష్టపడతాడు. ప్రతి బుధవారం కూడా పావుగంట సేపు పూజ చేసుకోండి. గణపతికి పూజ చేసుకుంటే ఐశ్వర్యము, సిరి, సంపద, బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, సంతానము, వివాహము, దాంతోపాటుగా ఐశ్వర్యం, విదేశీయానము, సకలము, అలాగే ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, ఇవన్నీ కలగజేస్తాడు గణపతి. కాబట్టి సర్వసిద్ధిని కలగజేసేవాడు గణపతి. కాబట్టి ఇవన్నీ మీరు బుధవారం పూజ చేసుకోవడం రాబోతున్నాయి కాబట్టి ప్రతి బుధవారం పూజ చేసుకోండి. రెండోది, వీళ్ళకి లక్ష్మీనారాయణ కూడా ప్రీతి అని చెప్పాను కదా, వీళ్ళ జీవితంలో చేసుకోగలిగితే కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతము అని ఒక వ్రతం ఉంటుంది. వినాయక చవితి అయిపోయిన వెంటనే వస్తుంది అది. అది కనుక వీళ్ళు చేసుకున్న వీళ్ళ జీవితంలో వీళ్ళకి విపరీతమైన ఐశ్వర్యం పడుతుంది, కోరికలు తీరతాయి. అనంత పద్మనాభ స్వామి అంటే మనకు తెలుసు కదా, ఆయన తలుచుకున్న అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? నేలమాణిగలు, ఐశ్వర్యం, కుబేరుడు. అనంతం ఇస్తాడు అని చెప్పి అనంతం ఇస్తాడు. ప్రస్తుతం ఉన్న ఆలయాల్లో అమిత కోటేశ్వరుడు ఆయనే, మిలీనియర్. అర్థమైందా? కాబట్టి అనంత పద్మనాభ స్వామి అంటే మనకు గుర్తొచ్చేది సంపద, సిరిని. అవన్నీ పక్కన పెట్టినట్లయితే నిజంగా కూడా అనంత పద్మనాభ స్వామిని పూజ చేసుకోవడం వల్ల అనేక కోరికలు తీరుతాయి, సమస్త దుఃఖాలు పోతాయి. కాబట్టి వీళ్ళు మిథున రాశి వాళ్ళు జీవితంలో ప్రతి సంవత్సరం వస్తుంది అనంత పద్మనాభ స్వామి. ఆ వ్రతం చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చేసిన ఉంటాయి. మీకు ఏ పూజ అయినా సరే నేను చేసిన మీకు దొరికేస్తాయి యూట్యూబ్లో. కానీ పూజల గురించి అయితే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చాలా స్పష్టంగా మంత్రాలతో సహా మీకు వివరంగా పూజలు చేసిన వీడియోలు ఉంటాయి, చక్కగా పెట్టుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఈ పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క గ్రహాధిపతి యాక్టివేట్ అయ్యి వాళ్ళ ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంపదను అనుభవిస్తారమ్మా. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి మార్గం చెప్పారు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు, నమస్కారం అమ్మా.